కరుణామయుడి ముసుగు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి అసలు సిసలు రూపంతో బయటకొస్తున్నారా? మళ్ళీ అధికారంలోకి వస్తే తలలు నరుకుతామంటున్న జగన్ అండ్ కో ద్వేష భాష దేనికి సంకేతం? తన మద్దతుదారులు ఉన్మాదంతో ఊగిపోతుంటే వారించాల్సిన జగన్ వారినే ఎలా వెనకేసుకొస్తారు? రప్పా రప్పా నరుకుతామన్న హంతక భాషను ఓ మాజీ ముఖ్యమంత్రి సమర్థించడం నేరం కాదా? ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి తేరుకోని జగన్ హింసను ప్రేరేపించే కుట్రలకు తెరతీస్తున్నారా? జగన్ జమానా బూతు భాషనే భరించలేని జనం ఈ సరికొత్త నరుకుడు భాషను స్వీకరించగలరా? ఓదార్పు యాత్రలంటూ మళ్లీ బయలుదేరిన జగన్ చుట్టూ చేరిన సైకోల గోల చూసి మురిసిపోతున్నారా? నరుకుడు భాషతో రెచ్చిపోతున్న జగన్ అండ్ కో కట్టడికి కూటమి సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టాలి? కమ్మ సామాజిక వర్గంపై విద్వేషాన్ని రగిలించిన జగన్ ఇప్పుడెందుకు ఆ వర్గాన్ని దువ్వుతున్నారు? జగన్ కు ఊడిగం చేస్తున్న నీలి కూలి మీడియాలు నరుకుడు సామ్రాట్ను తిరిగి సీఎంను చేయగలవా? జర్నలిస్టుల ముసుగులో అరాచకాలకు పాల్పడిన పెయిడ్ బ్యాచ్ పాపం పండి ఫలితం అనుభవిస్తోందా? తెలంగాణ రాజకీయాలలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలాంటి మలుపు తిరగనుంది? విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ కు అనుమతించిన మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదా? ఫోన్ ట్యాపింగ్ నేరం రుజువైతే కేసీఆర్ తో పాటు ఏపీ మాజీ సీఎం జగన్ కు కూడా తిప్పలు తప్పవా? ఓటుకు నోటు కేసులో తనను ఇరికించిన కేసీఆర్ ను ట్యాపింగ్ అస్త్రంతో దెబ్బతీసేందుకు రేవంత్ సిద్ధమా? నియమ నిబంధనలు పటిష్టంగా లేని కారణంగానే విచ్చలవిడిగా ట్యాపింగ్ చేసే అవకాశం ఏర్పడిందా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.